బ్రేకింగ్ న్యూస్ బోరగడ్డ అనిల్ కుమార్ విచారణ సమయంలో నిర్లక్ష్యం వహించిన మరో అధికారిపై చర్యలకు సిద్ధమవుతున్నారు గుంటూరు జిల్లా ఐజీ. విధుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న ఉన్నతాధికారిపై చర్యలు తప్పవన్న సంకేతాలు వెళ్లాయి. అరండల్పేట పోలీస్ స్టేషన్లో విచారణ సమయంలో బోరుగడ్డ అడగ్గాని టీ అందించడం, కుర్చీ వేసి ముచ్చట్లు చెప్పిన వీడియోలు బయటికి రావడంతో చర్యలు తీసుకున్నారు. ఐడి పార్టీ కానిస్టేబుల్ బదిలీ చేశారు. ఆ సమయంలో స్టేషన్లో ఉన్న కొంతమంది సిబ్బందిని వివరణ ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు. రౌడీ షీటర్ అనిల్ కుమార్ కు సపర్యలు చేసిన అంశంలో మరింత మంది పోలీస్ సిబ్బందిపై చర్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. ఇప్పటికే బోరుగడ్డ అనిల్ విషయంలో అయితే కొంతమంది పోలీసులు అయితే సస్పెన్షన్ వేటు పడింది. అయితే ప్రస్తుతం ఇంకా మరికొంతమందిపై కూడా పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అసలు డీటెయిల్స్ ఏంటి? బోరుగడ్డ అనిల్ కుమార్ కి సంబంధించినటువంటి విచారణ సమయంలో నిర్లక్ష్యం వహించినటువంటి పోలీసులకు సంబంధించి ఇప్పటికే 12 మంది సిబ్బంది పైన కూడా సస్పెన్షన్ వేటు పట్టడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి అరండల్పేట పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి విచారణ సమయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించడం పైన వారి విచారణ ఏ విధంగా సాగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది అబ్జర్వ్ చేయడానికి డిఎస్పీ ఉండాలి. కానీ ఆయన నిధుల్లో కొంత నిర్లక్ష్యం వహించినట్టు కూడా క్లియర్ గా పోలీస్ శాఖ అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్పీ నివేదికని ఐజీకి కూడా పంపించినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆ నివేదిక ఆధారంగా కూడా కంపల్సరిగా డిఎస్పీ పైన కూడా చర్యలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం విచారణ అంతా కూడా డిఎస్పీ ఆధ్వర్యంలోనే జరగాలి, డిఎస్పీని టేక్ ఓవర్ చేయాలనే విధంగా కూడా ఎస్పీ ఆదేశించినప్పటికీ క్లియర్ గా నిర్లక్ష్యం అనేది జరగటం, అదానికి సపర్వైజాలు చేయటం, దాంతో పాటు అనుమతి లేకుండా వ్యక్తులను లోపలికి రానియటం, ఇదంతా కూడా సిబ్బంది నిర్లక్ష్యంగా గుర్తించడం జరిగింది. ఇదంతా కూడా అబ్జర్వ్ చేయాల్సినటువంటి డిఎస్పీ అబ్జర్వ్ చేయకపోవడం వల్ల ఇదంతా జరిగిందనే విధంగా కూడా ఎస్పీ నివేదిక అయితే రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఉన్నతాధికారుల దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో డిఎస్పీ పైన చర్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి ఒక వీడియోలో టీ ఇవ్వటం, ఆ బోరుగడ్డ అడగగానే కుర్చీలు వేయటం, అక్కడ అతనితో గంటలు ముచ్చట చెప్పడం, ఇదంతా జరిగినటువంటి వీడియో కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో అసలు ఈ విచారణ సమయంలో ఏం జరిగింది, ఎవరు ఆదేశాల అనుగుణంగా సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనే దానికి సంబంధించి అయితే ఇంటర్నల్ గా అయితే విచారణ జరుగుతుంది. ఇప్పటికే పోలీస్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేశారు. ఒక ఐడి పార్టీకి సంబంధించినటువంటి పోలీసు సిబ్బందిని కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మరికొంతమంది పోలీసు సిబ్బంది పైన కూడా వేటు పడేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అరండల్పేట స్టేషన్ లో విచారణ సమయంలో ప్రతి ఒక్క సిబ్బంది కూడా, అంటే ఆ సమయంలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక్క పోలీస్ సిబ్బంది కూడా తన విధుల్ని క్లియర్ గా నిర్వర్తించిన పరిస్థితి లేదనే విధంగా కూడా ఎస్పీ అయితే క్లియర్ గా నివేదికను సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందరూ అక్కడ ఉన్నటువంటి స్టేషన్ రైటర్ కానీ, లేడీ కానిస్టేబుల్ కానీ, మిగిలినటువంటి కానిస్టేబుల్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా బోరుగడ్డకి సంబంధించినటువంటి విచారణ సమయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తించడంతో మరి కొంతమంది పైన వేట్ అయితే పడేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే సాయి శంకర్, మనం ఇదివరకు కూడా చూసుకున్నట్టయితే మరికొంతమందిని అటు రెస్టారెంట్ విషయంలో కూడా కొంతమందిని అయితే వాళ్ళపై వేటు పడింది. అలాగే దానికి ముందు కూడా అక్కడ స్టేషన్లో పరుపు వేసి పడుకోబెట్టడంపై కూడా ఆ వీడియో బయటకు రావడంతో కూడా ఇది ఇంకా హాట్ టాపిక్ అయిందని చెప్పుకోవచ్చు. మరి బోరుగడ్డ అనిల్ విషయంలో కూడా మళ్ళీ మరొక్కసారి ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? రౌడీ షీటర్లకి ఎందుకు అసలు ఇలాంటి మర్యాదలు చేయాల్సి వస్తుంది? అసలు ఎస్పీ ఏమంటున్నారు? విచారణ ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉందంటే? ప్రధానంగా కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ కి సంబంధించినటువంటి కేసు విచారణ సమయంలో అరండల్పేట పోలీస్ స్టేషన్ లో 3 రోజులు ఉంచడం జరిగింది. ఈ విచారణ సమయంలో ప్రతిరోజు జరిగినటువంటి సందర్భానికి సంబంధించి వీడియోలు ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తున్నాయి. మొదటి రోజు జరిగినటువంటి అంశానికి సంబంధించి 4 కానిస్టేబుల్ని సస్పెన్షన్ చేయడం జరిగింది. అయితే దానికి ముందు బోరుగడ్డ అనిల్ కుమార్ అసలు కోర్టుకు తీసుకొని వచ్చి కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లేటటువంటి తరుణంలో 7 కానిస్టేబుల్ అతనికి సహకరించి బిర్యానీ తినిపించడం అంశం వీడియో కలకలం సృష్టించడం, బిగ్ టీవీ దానిని వెలుగులోకి తీసుకొని రావడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో 7 కానిస్టేబుల్ని సస్పెన్షన్ చేశారు. మొత్తం సిఏవిఆర్ కి వెళ్ళటం, ఇదంతా చూస్తే 12 మంది సిబ్బందిపై వేటు పడింది. ప్రస్తుతానికి ఈ కేసులోనే మరికొంతమంది పైన కూడా చర్యలకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే మనం చెప్పినట్టు కూడా క్లియర్ గా స్టేషన్ లో ఉన్నటువంటి ఏ ఒక్క సిబ్బంది కూడా ఆ రోజు తమ నిధుల్ని క్లియర్ గా నిర్వర్తించిన పరిస్థితి లేదు. ఎందుకంటే సామాన్యంగా చూస్తే ఒక రౌడీ షీటర్ని కనుక అరెస్టు చేయడం కానీ విచారణ కానీ చేపట్టేటటువంటి సమయంలో కంపల్సరీగా
నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. అతనికి సపర్వైజ్ చేయాలని ఏ కోర్టు చెప్పదు, ఎవరు చెప్పదు. కాకపోతే బెడ్కు సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఎస్పీ వివరణిస్తూ అతనికి హెల్త్ కండిషన్ బాగాలేదు కాబట్టి మేము ఆ విధంగా ఏర్పాటు చేసామనే విధంగా చెప్పారు. అయితే అదంతా పక్కన పెట్టినా కుర్చీలు వేయటం కానీ, ఒక అనాథరైజ్డ్ పర్సన్ అంటే బోరుగడ్డకు సంబంధించి అల్లుడు మేనల్లుడు లోపలికి రావటం, అతనితో గంటల సేపు మాట్లాడటం, అదే విధంగా వీడియోలు పరిశీలిస్తే సిబ్బంది అంతా కూడా బోరుగడ్డతో కలివిడిగా మాట్లాడటం, గంటలు అతనితో మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ విచారణ జరుగుతున్నటువంటి వీడియో క్లిప్పింగ్లు మాత్రం ఎక్కడా లేవు. అంటే కనీసం ప్రశ్నించడం, అతని నుంచి ఆధారాలు సేకరించడం ఇలాంటివి ఎక్కడ జరిగిన పరిస్థితులు లేవు. కానీ ఇదంతా కూడా మొత్తంగా సిబ్బంది నిర్లక్ష్యంగా గుర్తించారు. స్టేషన్ లో మరికొంతమంది కూడా ఇందులో భాగస్వాములు అయినట్టు గుర్తించిన నేపథ్యంలో ఈ విచారణ అంతా కూడా ఈ 2-3 రోజుల్లో పూర్తయ్యేటటువంటి అవకాశాలునే ఒక ఉన్నత స్థాయి అధికారితో పాటు మరికొంతమంది సిబ్బంది పైన అయితే వేటు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సాయి శంకర్.